జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి నవరాత్రులు చేయలేని వాళ్ళకి, నవరాత్రులు మేము ఇలా చేయలేము, అఖండ దీపం పెట్టలేము, ఇది చేయలేము, అది చేయలేము, ఇవన్నీ అని చెప్పేసి మొత్తానికే అసలు మానేస్తూ ఉన్నారు. కానీ చిన్నగా ఇలాగైతే ఎలాంటిది మీకు బాధ అనేది రాదండి. మనం చిన్న పరిహారం అనమాట. పరిహారం కూడా కాదు, అమ్మవారు తెష్ట వేసుకొని మీ ఇంట్లో కూర్చున్నట్లే అనమాట. అయితే మనం నిష్టగా మనం చేయాలి, అవన్నీ ఏమీ అవసరం లేదు. ఇక అవసరం లేదు. బ్రహ్మచర్యం పాటించాలి, మనం ఉపవాసాలు చేయాలి, కింద పడుకోవాలి, పూజలు చేయాలి 9 రోజులు, అలాంటివన్నీ ఏమి లేవు. ఇది కలశం కాదు, కలశం లాంటి కలశం అనమాట. అంటే మనకు శ్రావణ మాసంలో కలశం పెట్టేటప్పుడు జాకెట్ పీసు పైన పెడతాం కొబ్బరికాయకి, కానీ ఇది అలా కాదనమాట. కాకపోతే మీరు రాగిది కానీ, లేదంటే ఇత్తడిది కానీ, లేదంటే వెండిది ఉంటే ఇంకా మంచిది. వెండి చెంబులోనే మీరు ఇలాగ బియ్యం పోసేసేయండి. బియ్యం పోసేసి అందులో 2 ఒక్కలు, మీకు రాగి నాణెం పాత ఏమైనా దొరికితే అది మేలు. లేదు మాకు ఏమి లేవు అనుకుంటే మీరు 10 రూపాయల బిళ్ళ కానీ 5 రూపాయల బిళ్ళ కానీ పెట్టేసేయండి. ఆ రావి చెంబులో వేసేసి మీరు కొబ్బరికాయని అలాగా పెట్టండి. కొంతమంది పీచు తీయని కొబ్బరికాయ కూడా పెడుతూ ఉంటారు. అలాంటి కాయ అయినా కూడా పెట్టచ్చు అనమాట. పీచు తీయనిది మీకు అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుంచే నవరాత్రులు మొదలవుతాయి. ఆ నవరాత్రులు మొదలైన రోజు నుంచే మీరు స్నానం చేసి దీపారాధన పూజ అన్నీ చేసి ఇక ఈ కలశం అనేది పెట్టేసుకోండి. మీరు మీ పూజ మందిరంలో ముందుగా తయారు చేసుకొని మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఇంకా మీ పూజా మందిరం మాకు వంటగదిలో ఉంది కదా, హాల్లో ఉంది కదా, అదంతా తగులుతాం కదా, మనం పీఠం పెట్టినట్టే, అది కాదండి. ఇది పీఠం కూడా కాదు. అయితే డైరెక్ట్గా కింద పెట్టకూడదు. మనం ఒక ప్లేట్ అనేది తీసుకుని ఆ ప్లేట్లో ఈ చెంబులో బియ్యం పోసి ఆ 9 రోజులు అలాగే ఉంచండి. ఇంకా మీరు ఏమి చేయని అవసరం లేదు. మీకు కష్టం అనేది ఏముండదు. మీకు వీలైన తర్వాత మీకు స్నానం చేసి దీపం వెలిగించుకుంటూ ఉండండి. ఇక మీరు రోజువారీగా చేసుకునే కార్యక్రమాలన్నీ రోజు చేసుకోవచ్చు అనమాట. ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున మీకు వీలైతే పాయసంలాగా చేసుకో